హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్స్ టమాటీ కర్రీ తయారు చేసే విధానం. కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుని ముందు ఎగ్స్ మనం బాయిల్ చేసుకుని తొక్కలు తీసుకుని ఘాట్లు పెట్టి ఇప్పుడు వేసి వేపాలి. ఎగ్స్ బాగా వేపాలి. తర్వాత పక్క తీసుకోవాలి. కుక్కర్లో ఆయిల్ పోసుకుని 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని పెద్దగా కట్ చేసుకోవచ్చు. కుక్కర్ బాగా ఉడుకుతాయి. ఒక బిర్యానీ ఆకు, జీలకర్ర 1 స్పూన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 అర స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, వేసి బాగా కలపాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి వేసుకుని అన్నీ కలపాలి. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు 4 టమాటీలు కట్ చేసుకుని వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుతూ ఉండాలి. 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయగానే బాగా మగ్గుతాయి టమాటీలు, ఉల్లిపాయలు. అలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేపుకోవాలి మనం. ఇప్పుడు చికెన్ మసాలా 1 అర స్పూన్ వేసుకోవాలి. 1 గ్లాసులో వాటర్ పోసుకోవాలి. వేసుకుని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు కుక్కర్ మూత చేసి చూడండి బాగా ఉడికింది. ఇప్పుడు ఒక గరిటెతో అలా కలిపితే అన్నీ మెత్తగా అవుతాయి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తగా గ్రేవీలా తయారవుతాయి. అలా మ్యాష్ చేసుకోవాలి గరిటెతోటి. గ్రేవీలా వస్తుంది, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు చికెన్ మసాలా కొంచెం వేసుకోవాలి మనం. కస్తూరి మెంతి 1 అర స్పూన్ వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే. చూడండి గ్రేవీలా వచ్చింది అలా కలపడం వల్ల. ఇప్పుడు ఎగ్స్ అన్నీ కూడా మనం ఆ గ్రేవీలో వేసుకోవాలి. ఇలా బాగా కలపాలి. ఒక నిమిషం మూత పెట్టి ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి బాగా ఎగ్స్ కర్రీ తయారైంది. ఆయిల్ సపరేట్ అయింది. గ్రేవీ కూడా దగ్గరగా వచ్చింది. కొత్తిమీర వేసుకోవాలి కొంచెం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.